యేసుక్రీస్తు శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒక దొంగ ఏం చేశాడు? దేవా నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఏమన్నా క్రియ చేశాడా? ఆయన ఎక్కడున్నాడు? మరణించడానికి కొన్ని క్షణాల ముందర ఉన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు ఉన్న ఒక్క నిమిషంలోనే క్షమాపణ అడగగానే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. అది దేవుని కృప, అది యేసుక్రీస్తు కృప, అది ఈ లోకానికి పరిచయం చేయడానికి ఆయన వచ్చాడంట. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగల దేవుడు. కృప అనేది ఏ మనుషుని యొద్దకు రాలేదు, ఎందుకంటే అప్పటి వరకు కూడా క్రియల ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికే ప్రయత్నించారు. సో రిలీజియన్ వాజ్ అన్ అటెంప్ట్ టు రీచ్ గాడ్. కానీ అప్పుడు క్రీస్తు వచ్చాడంట. దేంతో? కృప ద్వారా, సత్యముతో వచ్చాడు. ఏంటంట? ఇప్పుడు క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, కానీ క్రిస్టియానిటీ ఈస్ గాడ్ రీచింగ్ మ్యాన్ త్రూ గ్రేస్. ప్రతి మతము కూడా నువ్వు ఇది చేయి అప్పుడు దేవుణ్ణి చేరుకుంటావు అన్నాడు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఇదిగో నేనే మీ దగ్గరికి వస్తున్నాను, ఇది దేవుని యొక్క కృప అన్నాడు. అందుకే అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు. ఆ రోజు యేసుక్రీస్తుని కానీ తర్వాత పౌలును కానీ అంతగా ఎందుకు వారు హింసించారు తెలుసా? కృపను బోధించినందుకు. మతముని బోధిస్తే ఎవరు ఏమన్నారు? కృపను బోధించిన వారి మీదనే ఎక్కువగా అటాక్. వాక్యం మీరు ఎంత చదివినా సాతానికి ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని సర్మన్స్ విన్నా కూడా మీ మనసు మారకపోతే సాతానికి ప్రాబ్లం లేదు. కానీ సత్యము విని కృప అర్థము చేసుకొని కృపలో నడిస్తే వాడికి ప్రాబ్లం. అందుకనే కృపా వాక్యానికి వ్యతిరేకంగా ఈరోజు కృపావాక్యం బోధించిన, సత్యము బోధించే వారి యొక్క స్వరము ఈ లోకము వినకూడదు అని సాతాను ప్రయత్నిస్తుంటాడు. సో అప్పటి వరకు మతపరంగా దేవుని వారు చేరుకోవడానికి ట్రై చేశారు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత మతాన్ని స్థాపించడానికి రాలేదంట. ఇంకో మతం కోసం నేను రావట్లేదు, ఒక మార్గాన్ని చూపెట్టడానికి వస్తున్నాను.